హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. ప్రతిరోజు మార్కెట్లో మన టూల్ అనేది ఎలా పనిచేసింది అన్నది మనం డైలీ మాట్లాడుకుంటున్నాం. ఎవరైనా కొత్త వారు చూస్తుంటే వారి కోసం మరొకసారి చెప్తున్నాను. ట్రేడింగ్లో ఈజీగా మార్కెట్ డైరెక్షన్ చూసుకొని ఏ ప్రైస్ కాడి నుంచి ఏ ప్రైస్ వరకు ట్రేడ్ చేయాలి, ఎక్కడ సైడ్ వేస్ మార్కెట్ ఉంది, ఎక్కడి నుంచి మార్కెట్ ఎక్కడి వరకు మూవ్ అవుతుంది అని ప్రతి విషయం క్లియర్గా మీ కళ్ళ ముందు కనబడుతుంది. దాన్ని బట్టి కొత్త వాళ్ళు కూడా ఈజీగా ట్రేడింగ్ చేసుకుంటాకి ఇది ఉపయోగపడే టూల్. ఇది ఎక్కడ ఇది ఓన్గా బిల్డ్ చేసుకున్న దీన్ని, ఓన్గా బిల్డ్ చేసాను దీన్ని. ఇది ఆల్రెడీ 100% వర్కౌట్ అవుతుంది. అది నేను కాదు, ఆల్రెడీ వాడితే దీని మీద ప్రాక్టీస్ అయితే మీరే తెలుసుకుంటారు. అయితే ఏంటంటే దీంట్లో ఒకటే సబ్జెక్టు. ఇప్పుడు బయట మార్కెట్లో కొన్ని వేల స్ట్రాటజీలు చెప్తున్నారు. ఎప్పుడు ఏ స్ట్రాటజీ వాడాలో మీకు తెలియదు. అవన్నీ జరిగే పనులు కాదు. ఏమండి, ఈజీగా ట్రేడింగ్ మార్కెట్ పైకి మూవ్ అవుతుందా కిందకి మూవ్ అవుతుందా అని ప్రతి మూవ్ మీరు క్యాప్చర్ చేసుకుంటాకి ఈజీగా మార్కెట్ రన్నింగ్ మార్కెట్లో, వాల్టాలిటీ మార్కెట్లో, సైడ్ వేస్ మార్కెట్లో, ఎటువంటి మార్కెట్లో అయినా డైలీ మంచి ప్రాఫిట్స్ తీయడానికి మీకు ఉపయోగపడుతుంది. మీ స్టాప్ లాస్ తక్కువ, టార్గెట్స్ ఎక్కువ. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలో మీకు తెలుస్తుంది, ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలో మీకు తెలుస్తుంది, టార్గెట్ ఎక్కడ తీసుకోవాలో మీకు తెలుస్తుంది. అంత ఎగ్జాక్ట్గా పనిచేసే సెటప్ అనమాట ఇది, అండ్ టూలు. దీన్ని వాడడం నేర్చుకుంటే చాలు. దీన్ని ఎలా వాడాలి ఏంటి అన్నది చాలా ఈజీగా మీకు తెలిసిపోద్ది. మార్కెట్ ఎక్కడ ఆగుతుంది, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అని క్లియర్గా మీకు తెలుస్తుంది అనమాట. సిఈలోనా పిఈలోనా మనకు మార్కెట్ డైరెక్షన్ ప్రతి మూవ్ మనకి కళ్ళ ముందు తెలిసిపోతుంటుంది. మార్కెట్ డైరెక్షన్ పిఈలోకి మారిపోయిందని మీకు ముందే తెలిసిపోద్ది. పిఈలో ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మీరు ట్రేడ్స్ ప్లాన్ చేసుకొని చక్కగా మంచి మంచి ట్రేడ్స్ తీసుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఇక చూడండి, మార్కెట్ ఓపెన్ అవడం, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మార్కెట్ ఈ ప్రైస్ దగ్గరకు వచ్చి మన ప్రైస్ దగ్గర ఆగిపోయింది. విక్ దీన్ని టచ్ చేసి చూడండి, ఇది మన ప్రైజే. మన ప్రైజ్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ టచ్ చేసి బాడీ ఈ ప్రైజ్ పైన క్లోజ్ అయింది. ఈ ప్రైజ్ పైన అక్కడ చూడండి, ఒకసారి బ్రేక్ చేయడానికి చూసింది అవ్వలేదు, రెండోసారి చూసింది అవ్వలేదు, మార్కెట్ రివర్స్ అయింది. రివర్స్ అయినప్పుడు మనకి సిఈ ట్రేడ్ ఇక్కడ ఈ ప్రైజ్ పైన క్లోజ్ అయిందంటే దాని నెక్స్ట్ ప్రైజ్ అంటే సిఈలో చిన్న మూవ్ ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు. ఓకేనండి. ఈ ప్రైజ్ పైన ఇంకా క్యాండిల్ క్లోజ్ అవ్వలేదంటే మార్కెట్ రివర్స్ అయిపోతుంది అని అర్థం. మనకి ముందే తెలిసిపోతుంది కదా, మార్కెట్ రివర్స్ అయిపోయింది. రివర్స్ అయితే ఎక్కడికి వస్తుంది చూడండి, ఎగ్జాక్ట్గా ప్రైస్ ఈ ప్రైస్ దగ్గర రిజెక్ట్ అయితే నెక్స్ట్ ప్రైజ్ ఈ ఎల్లో లైన్, ఈ ఎల్లో లైన్ రిజెక్ట్ అయితే తర్వాత ఈ గ్రీన్ లైన్. అంటే మార్కెట్లో ప్రతి క్యాండిల్ ఎక్కడ ఆగుతుంది, ఎక్కడికి వెళ్తుంది అని మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. చూడండి, ఈ ఎల్లో లైన్ బ్రేక్ అయింది, మార్కెట్ గ్రీన్ లైన్ దగ్గర రిజెక్ట్ అయింది, ఎల్లో లైన్కి వచ్చింది, ఎల్లో లైన్ బ్రేక్ చేసేసింది, మళ్ళీ గ్రీన్ లైన్కి వచ్చింది. మరి ఈ గ్రీన్ లైన్ దగ్గర రిజెక్ట్ అయింది, మళ్ళీ చూడండి ఎల్లో లైన్ దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసింది, తర్వాత బ్రేక్ చేసేసింది. డైరెక్ట్గా ఈ మూడు ప్రైజెస్ ఒకసారి బ్రేక్ చేసింది. అంటే మార్కెట్ ఈ ట్రెండ్ స్టార్ట్ అయిపోయినట్టు. దాని నెక్స్ట్ టార్గెట్ ఇదే. చూడండి, మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ దగ్గర 3 క్యాండిల్స్ సస్టైన్ అయినాయి, తర్వాత క్యాండిల్ క్లోజ్ అయింది. చూడండి, దాని తర్వాత టార్గెట్. అంటే మార్కెట్ ప్రతి మూవ్ మీకు తెలిసిపోద్ది. మార్కెట్ కిందకు వస్తుంది, మార్కెట్ కన్సల్టేషన్ ఇక్కడికి వచ్చి కన్సల్టేషన్ అవుతుందంటే ఈ ప్రైజ్ పైన క్యాండిల్ క్లోజ్ అవ్వట్లేదంటే కింద ప్రైజ్కి వచ్చేస్తుంది. చూడండి, ఈ ప్రైజ్ కింద క్లోజ్ అయిందంటే ఇక్కడికి రావాలి, వచ్చేసి మనకి విక్ కిందకు వచ్చి మళ్ళీ బాడీ ఈ ప్రైజ్ పైన క్లోజ్ అయింది. ఈ ప్రైజ్కి మార్కెట్ మధ్యలో సస్టైన్ అయింది. మనకి ఇక్కడి నుంచి ట్రెండ్ రెడ్లోనే చూపిస్తుంది, అంటే ఓన్లీ పిఈ ట్రెండ్. ఇక్కడ మధ్యలో ఈ ప్రైజ్కి ఉన్నప్పుడు మీరు ఈ సస్టైనబుల్ మార్కెట్లో వెయిట్ చేయొచ్చు. ఏంటి పరిస్థితి, ఇటు మారింది అనుకోండి మళ్ళీ సిఈలోకి వెళ్తుంది, లేదు ఈ కింద బ్రేక్ అయిపోయింది అనుకోండి మళ్ళీ పిఈలోకి. చూడండి, మనకి సస్టైన్ అయిన తర్వాత సెల్ ఇచ్చిన తర్వాత మరి ఇక్కడ కన్సల్టేషన్ జరిగి మంచి సాలిడ్ క్యాండిల్ ఇక్కడ పడింది పిఈ సైడ్. చూడండి, ఎంత ఎగ్జాక్ట్గా మంచి మూవ్ వచ్చింది పిఈ సైడ్. అంటే మీకు ఇక్కడే తెలిసిపోతుంది డైరెక్షన్. ఈ డైరెక్షన్ చూసుకొని పిఈ ఆప్షన్లో ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఈజీగా మనం సిఈ చేసుకున్నాం, పిఈలు ఇక్కడి నుంచి ఎక్కడికో ట్రేడ్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి ఒక ట్రేడ్. మంచి ట్రేడ్లు 3 ట్రేడ్లు లాంగ్ ట్రేడ్లు చేసుకోవచ్చు. స్టాప్ లాస్ అనేది తక్కువ. ఇలాగ ప్రతిరోజు మీరు మంచి ప్రాఫిట్స్, మార్కెట్ ఏం జరుగుతుంది, మీకు న్యూస్ ఏమైంది, ఇవన్నీ అనవసరం. మీరేమి అనాలిసిస్లు ఏమి చేయక్కర్లా.
ఈజీగా మార్కెట్ మనకేం చెప్తుంది, మార్కెట్ ఎటు మూవ్ అవుతానంటుంది, లేకపోతే సస్టైన్ అవుతుందా, లేకపోతే ఏ ప్రైస్ బ్రేక్ అయితే ఏ ప్రైస్కి వెళ్తుంది, ఆ మూవ్లో మనకు కావాల్సిన పాయింట్స్ తీసుకొని బయటకు వచ్చేస్తాం. తక్కువ తక్కువ లాస్తో మంచి 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 లాస్ అనే కాన్సెప్టే ఉండదు ఇందులో. అది మనం ఓన్లీ మన ఎమోషన్స్ వల్ల చేస్తేనే లాస్ అవ్వడం తప్పితే, ఈ టూల్ అనేది ఏం చెప్తుందో దాన్ని ఫాలో అయ్యి ఓన్లీ దాన్ని ప్రాక్టీస్ చేయండి చాలు, మీరు 100% ప్రాఫిట్స్లో ఉంటారు. మీకు స్టాక్ మార్కెట్ని చాలా ఈజీ వేలో మార్చి నేను చెప్తున్నా. ఇందులో నేను క్యాండిల్ స్టిక్స్ కానీ, ప్యాటర్న్స్ కానీ, ప్రైజ్ యాక్షన్ కానీ ఏమీ చెప్పట్లా. దీంతో పాటు మీకు బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయి. చూడండి, ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఏ ప్రైస్ పైన క్యాండిల్ క్లోజ్ అవుతుందో చూసుకోండి. సెల్ సిగ్నల్ ఇచ్చింది, ఈ రెడ్ లైన్ కిందకు వచ్చి క్లోజ్ అయిందంటే ఇక్కడ ఎంట్రీ పెడితే వెంటనే మీరు అసలు నెక్స్ట్ ప్రైస్కి తీసుకొని మీరు బయటికి రావచ్చు ఈజీగా 10-15 పాయింట్లు. ఈ ప్రైస్ దగ్గర సస్టైన్, ఈ ప్రైస్ బ్రేక్ అయితే చూడండి మంచి ఎగ్జాక్ట్గా మీకు మళ్ళీ దాని నెక్స్ట్ టార్గెట్ ఎలా టచ్ చేసిందో. ఏమండి, మీకు ప్రతిరోజు కూడా మీకు ఈ ప్రైజెస్ అనేవి మన టూల్లోనే వచ్చేస్తాయి. ఇది ఇండెక్స్, ఓకేనండి. దీన్ని బట్టి ఆప్షన్స్లో చూద్దాం. ఫస్ట్ సిఈ చూడండి. సి ఎక్కడి నుంచి పడింది కదా, సిఈ మనకి ఈ క్యాప్చర్ మనం చేసామా లేదా మీకు మన టూల్లో చూపించిందా లేదా ఎగ్జాక్ట్గా. మన స్టాప్ లాస్ చూపిస్తాను, టార్గెట్స్ చూపిస్తాను, చూడండి. సిఈ ఆప్షన్ 1 minute పెట్టుకుంటాం. పది గంటలు సారీ అండి, అది ఇందాకది పుట్ ఆప్షను, అందుకే చూశాను. ఒక్క నిమిషం. 7th కాల్ ఆప్షను, ఇదండి నిన్న జరిగిన కాల్ ఆప్షన్, ఓకేనండి. నిన్న జరిగిన కాల్ ఆప్షన్లో మనకి చూడండి మార్కెట్ రివర్స్ అవుతుందని మనకి ఆప్షన్లో ముందే చెప్పేసింది, అర్థమైందండి. 9:34కే మనకు చెప్పేసిన తర్వాత చూడండి, ఇది బై ఇచ్చింది, ఈ క్యాండిల్ డైరెక్ట్గా ఈ బాడీ ఈ ప్రైజ్ని టచ్ చేసేసింది. అంటే టార్గెట్ పెండింగ్ లేదు, ఇక్కడ వెయిట్ చేయాలి. వెయిట్ చేసినప్పుడు చూడండి మనకి మళ్ళీ చక్కగా ఇదంతా గ్రీన్లోనే ఉంది. మనకి ఓన్లీ సి ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందా అని చూస్తాం. చూడండి కరెక్ట్గా బై ఇచ్చింది, మన స్టాప్ లాస్ ఈ గ్రీన్ లైనే. మీకు అది కూడా చూపిస్తాను నేను ఈజీగా మీకు అర్థం అవడానికి. ఇదిగోండి లాంగ్ పొజిషను, ఇది మన ఎంట్రీ పాయింట్, ఎందుకంటే ఇక్కడే ఉంది మన ఎంట్రీ పాయింట్, ఇదే మన స్టాప్ లాస్ పాయింట్ వచ్చి ఈ గ్రీన్ లైనే. ఏమండి, ఈ గ్రీన్ లైన్ మన స్టాప్ లాస్ పాయింట్ 16 పాయింట్లు మన స్టాప్ లాస్ వచ్చింది. టార్గెట్స్ 1 ఇవ్వండి, ఈ ప్రైజ్ వరకు పెట్టుకోండి, కనబడుతుందా మీకు. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్, ఎన్ని టార్గెట్లు చూడండి, 45 పాయింట్లు టార్గెట్. చూడండి 1:3 ఈజీగా మీకు వస్తుంది అన్నమాట. 1:2 ఈజీగా వస్తుంది. చూడండి ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ టార్గెట్ మనకి ఈ ప్రైజ్ బ్రేక్ అయింది, ఈ ప్రైజ్ స్టాప్ లాస్కి 1:2 తీసుకున్నా సరే మీరు స్టాప్ లాస్ అనేది గ్రీన్ లైన్తో పాటు ట్రైల్ చేసుకుంటూ వెళ్ళచ్చు, లేదనుకుంటే ఈ టార్గెట్ తీసుకొని మీరు బయటికి రావచ్చు. అంత ఈజీగా మీకు సిఈ ట్రేడ్ మంచి ట్రేడ్ ఇచ్చింది ఇక్కడ మనకి, ఓకేనండి. ఇది సబ్జెక్ట్లో మార్కెట్. నేను దీంతో పాటు నేను టూల్ తీసుకున్న వాళ్ళకి వాట్సాప్లో గైడెన్స్ కూడా ఉంటుంది, ఎంట్రీ స్టాప్ లాస్ చెప్తున్నాను. ఈ టూల్ చూసుకుంటా కొన్ని రోజులు వాళ్ళు అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, ఓకే. సిఈ ట్రేడ్ మంచి ట్రేడ్ వచ్చింది. తర్వాత పిఈలోకి మారిపోయింది. పిఈలోకి మారినప్పుడు మనకి పిఈలో ఏం జరిగిందో చూద్దాం. చూడండి, ఇది చూడండి, ఇక్కడ బై ఇచ్చింది, మారింది, ప్రైస్ పైన క్యాండిల్ క్లోజ్ అవ్వాలి.
ఈ మారిన క్యాండిలే ఈ ప్రైస్ దగ్గర ఉండిపోయింది. ఈ ప్రైస్ పైన ఎక్కడ క్యాండిల్ క్లోజ్ అవ్వట్లేదు కాబట్టి వెయిట్ చేసాం మనం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ బై ఇచ్చింది. ఓకేనండి, ఇక్కడ బై ఇచ్చింది. మీకు అసలు ఇక్కడ ఎంట్రీ, మీ స్టాప్ లాస్. అసలు చూడండి, టార్గెట్ హిట్ చేసుకుంటూ ఎగ్జాక్ట్గా మన ప్రైజ్ని ఎలా టచ్ చేసిందో చూడండి. ఎగ్జాక్ట్గా మన ప్రైస్ చూసారా, ఇది మన ప్రైజ్ని 3 సార్లు ఇక్కడే సస్టైన్ అయింది మార్కెట్. ఓకేనండి, ఎంత ఈజీగా మీరు మంచి మూవ్ క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి పిఈ సైడ్. ఫస్ట్ సిఈ ట్రేడ్ చూసాం, తర్వాత పిఈ ట్రేడ్. సిఈ ట్రేడ్లో మార్కెట్ ఇక్కడ ఎందుకు ఆగిపోయింది, ఇక్కడ వరకు టార్గెట్ వెళ్ళలేదంటే మీకు ఇండెక్స్లో చూపిస్తా. ఇండెక్స్లో చూడండి, కనబడిందా? ఇండెక్స్లో ఈ టార్గెట్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా ఈ టార్గెట్ అయిపోయింది. అంటే మనం ఇండెక్స్ చూసుకుంటూ ఆప్షన్లో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి టార్గెట్ ఇండెక్స్లో అయిపోయిందంటే దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయితే మనకి ఇంకా సిఈ ర్యాలీ ఉండదు. కానీ మనకి ఇండెక్స్లో ఈ టార్గెట్ పైన క్యాండిల్ క్లోజ్ అవ్వట్లేదంటే మనకి అందుకే ఆప్షన్లో ఇక్కడ ఆగిపోయింది ప్రైస్. మీరు ఎగ్జిట్ అవ్వడానికి మళ్ళీ కిందకు వచ్చినా ఇంకొకసారి ఛాన్స్ ఇచ్చింది. ఎక్కడ, ఎందుకని? ఇండెక్స్లో చూడండి. జస్ట్ మీకు ఇండెక్స్లో చిన్న మూవ్ వచ్చి ఇలా వచ్చినా మీకు ఆప్షన్లో మీకు ఆ ప్రైస్ టార్గెట్ పుల్ బ్యాక్ వచ్చింది చూడండి, విక్ ఇక్కడ దాకా వెళ్ళింది. దానివల్ల మీకు ఆప్షన్లో మళ్ళీ దీనికంటే ఎక్కువ మూవ్ వచ్చింది అనమాట. అంటే ఇండెక్స్లో మనకి అక్కడి నుంచి బ్రేక్ చేయలేదు కాబట్టి మీరు ఈజీగా అయితే ఇక్కడ కానీ సిఈ ట్రేడ్లో ఎగ్జిట్ అవ్వడానికి మీకు మంచి ప్రాబబిలిటీ ఉంటుంది. 38 పాయింట్లు, ఇంచుమించు 40 పాయింట్లు మీకు వన్ ట్రేడ్లో. ఈ 40 పాయింట్లు మీరు కనీసం 20 పాయింట్లు క్యాప్చర్ చేశారనుకోండి. 40 పాయింట్లు మనకు వద్దు, 20 పాయింట్లు క్యాప్చర్ చేయొచ్చు కదా. స్టాప్ లాస్ పెడితే మన స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సే ఉండదు. ఇది సిఈ ట్రేడ్లో. సిఈ ట్రేడ్ ఈ ప్రైస్ వరకు వెళ్లకుండా ఇక్కడ ఆగిపోవడానికి కారణం ఇండెక్స్లో ఈ ప్రైస్ దగ్గర టచ్ అయిపోయింది. దీనిపైన క్యాండిల్ క్లోజ్ అవ్వట్లేదంటే ఇంకా అక్కడి నుంచి వెళ్ళదు. అంటే ఆప్షన్ కూడా మనకి ఎక్కడి నుంచి రివర్స్ అయిపోతుందో మీకు తెలిసిపోద్ది. మీరు ఎగ్జాక్ట్గా సిఈ ఆప్షన్లో ఇక్కడ ఎగ్జిట్ అవ్వలేకపోయారు, వెయిట్ చేస్తున్నారు మార్కెట్ ఈ టార్గెట్ వరకు వెళ్తుందని. మళ్ళీ చూడండి, రెండోసారి ఇక్కడ టచ్ చేసింది. ఇక్కడ ఈ ప్రైస్ కంటే ఈ ప్రైస్ పైకి వెళ్ళి అంటే రెండోసారి మీరు ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. దానికి కారణం ఇక్కడ చూడండి, ఇది క్యాండిల్ ఇక్కడ టచ్ చేసింది, రెండోసారి కిందకు వచ్చి మళ్ళీ మీకు పుల్ బ్యాక్ ఇచ్చినప్పుడు మీరు ఇందులో ఎగ్జిట్ అయిపోవచ్చు. అర్థమైందంటే ఈజీగా మార్కెట్ రివర్స్ అయిపోతుంది. ఈ క్యాండిల్ కంటే ఈ క్యాండిల్ డౌన్ పడింది, అయినా ఆప్షన్ పెరిగింది, ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందని మీరు ఈజీగా మీరు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసేసుకోవచ్చు. మీరు పెట్టిన దానికి 1:2 అంటే మామూలు విషయం కాదండి. 16 పాయింట్లకు 32 పాయింట్లు అంటే మీరు 1 లాట్తో చేసుకున్నా సరే బెటర్ దెన్ ప్రాఫిట్ అనమాట. ఈజీగా మీ స్టాప్ లాస్ గ్రీన్ లైనే, మీ ఎంట్రీ బై చెప్తుంది. ఇక్కడ మీకు బై చెప్పినప్పుడు మీరు ఎంట్రీ అవ్వడమే. చక్కగా బై ఇచ్చింది. ఈ క్యాండిల్ చూడండి, తర్వాత క్యాండిల్ ఈ ప్రైస్ పైన క్లోజ్ అయిందంటే ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోద్ది. మీరు 1 మినిట్ టైం ఫ్రేమ్ కాబట్టి మీరు క్యాండిల్ చూసిన ఎంట్రీ పెట్టేసరికి ఈ క్యాండిల్ పడుతుంది. ఇదేమైంది, ఈ ప్రైస్ పైన క్లోజ్ అయిందంటే మార్కెటింగ్ మూవ్లో స్టార్ట్ అయినట్టే అర్థం మీకు. మార్కెట్ నెక్స్ట్ ప్రైజ్ వెళ్ళింది, దాని నెక్స్ట్ ప్రైజ్ టచ్ చేసిన తర్వాత ఆ ప్రైస్ పైన సస్టైన్ అయింది, మళ్ళీ వెళ్ళింది. ఇక్కడ మీరు ఇందులో ఎగ్జిట్ అవ్వకపోయినా ఇందులో ఎగ్జిట్ అవుతారు. ఓకేనండి, ఇది ఇక్కడి నుంచి ఈ చిన్న టార్గెట్ ఎందుకు టచ్ చేయలేదు అంటే ఇండెక్స్లో మనకి అయిపోయింది. కరెక్ట్గా ఈ ప్రైజ్ని టచ్ చేసేసి మార్కెట్ దీనిపైన క్లోజ్ అయితే ఇండెక్స్ ఇంకా మూవ్ అవుతుంది. ఓకేనండి, ఇది సిఈ ఆప్షన్లో. తర్వాత ఏం జరిగింది, పిఈ ఆప్షన్ సెల్ ఇచ్చేసింది. మళ్ళీ ఇక్కడి నుంచి పిఈ ఆప్షన్ ఎన్నింటికి సెల్ ఇచ్చింది చూడండి, 11 గంటల 10 నిమిషాలకి ఇచ్చింది సెల్లో. మరి ఆప్షన్లో చూద్దాం మనం. చూడండి, 11:08కే మీ ఆప్షన్లో ఎంట్రీ స్టార్ట్ అయిపోయింది. 11:08కే మనం ముందు ఆప్షన్ మూవ్ అయిపోతుందని మీకు అర్థమైపోయింది. ఎందుకంటే మనకి సిఈ అక్కడి నుంచి ఆ ప్రైస్ కింద రివర్స్ అవుతుంది, ఆ ప్రైస్ కింద క్యాండిల్ క్లోజ్ అవుతుందంటే మనం ప్రిపేర్ అయిపోతాం పిఈ సైడ్కి. చూడండి, కరెక్ట్గా పిఈ సైడ్ ఈ బై ఇచ్చిన క్యాండిలే ఈ రెడ్ లైన్ పైన క్లోజ్ అయ్యింది. అర్థమైందండి. ఇక్కడ మన ఎంట్రీ పెట్టుకొని మీరు స్టాప్ లాస్ ట్రై చేసుకుంటారా, లేకపోతే 1:2 1:3 తీసుకొని బయటకు వస్తారా? చూడండి, మీరు అసలు ఎగ్జాక్ట్గా మన స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సే ఉండదు. ఇదిగోండి, కనబడుతుందా? ఇది మన ఎంట్రీ ప్రైజు, ఇది మన స్టాప్ లాస్ ప్రైజు. స్టాప్ లాస్ ఎన్ని పాయింట్లు అండి? 15 పాయింట్లు వచ్చింది. మీరు చూడండి, ఇక్కడికి 37 పాయింట్లు. టార్గెట్ ఎగ్జాక్ట్గా చూడండి, టార్గెట్ టచ్ చేసిందా లేదా?
అదిగోండి మీ స్టాప్ లాస్ ఈ ప్రైస్ టు ఇది బ్రేక్ అయింది, ఇక్కడికి వెళ్ళింది, మీ స్టాప్ లాస్ని లైన్తో పాటు ఈ ప్రైస్ దగ్గర తీసుకొచ్చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఈ టార్గెట్ టచ్ చేసింది, మీ స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటే ఈ ప్రైస్ దగ్గర తీసుకొచ్చేయండి. మళ్ళీ ఈ ప్రైస్ దగ్గర సస్టైన్ అయ్యి ఈ ప్రైస్కి వెళ్తుంది, మీ స్టాప్ లాస్ మళ్ళీ ఎక్కడికి వచ్చిందండి, ఈ ప్రైస్ దగ్గరికి వచ్చింది. మళ్ళీ మీ స్టాప్ లాస్ ఎక్కడికి వచ్చింది, మీ టార్గెట్ టచ్ చేసింది. ఓకే, ఇక్కడ టార్గెట్ టచ్ చేసింది, మీరు ఎగ్జిట్ అవ్వలేకపోయారు, మళ్ళీ రెండోసారి ఛాన్స్ ఇచ్చింది. దీనికి కారణం ఇండెక్స్లో చూడండి ఎగ్జాక్ట్గా ఇక్కడికి టార్గెట్ వచ్చింది. ఈ ప్రైస్ దగ్గరికి వచ్చి క్యాండిల్ సస్టైన్ అవుతుంది, మళ్ళీ మీకు వచ్చింది, మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకేనండి, ఇది సెకండ్ ట్రేడ్ పిఈలో. మళ్ళీ మనకి పిఈలో కాసేపు సస్టైన్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ ప్రైస్ బ్రేక్ అయిందో ఇక్కడ చూడండి మార్కెట్ పైకి కిందకి ఫ్లక్చువేషన్ అవుతుంది, కానీ మీకు ఇది రెడ్లోనే ఉంది. రెడ్లో ఉన్నప్పుడు మీరు పిఈ ఆప్షన్లో ఎక్సలెంట్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. మీకు ఆ ఫ్లక్చువేషన్ వల్లే మీకు ఇక్కడ ఇచ్చింది. మీరు పూర్తి కన్ఫర్మేషన్ ఎక్కడ తీసుకోవచ్చు, క్యాండిల్ ఇదిగోండి మంచి సాలిడ్ క్యాండిల్ పడింది. ఎప్పుడు పడింది, 14.55. లేదనుకుంటే మీరు ఈ ప్రైస్ కింద క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు మీరు ఎంట్రీ పెట్టుకుని మీ స్టాప్ లాస్ ఇది పెట్టుకొని కూర్చోవచ్చు. ఈజీగా మీరు నెక్స్ట్ టార్గెట్ పక్కా తీసుకుంటారు. ఒకసారి ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అయిందో మార్కెట్ ఆ ప్రైజ్ని టచ్ చేయాల్సిందే. ఈ ప్రైస్ దాటితే నెక్స్ట్ ప్రైజెస్ కూడా ఉంటాయి, మన అడ్వాన్స్డ్ దాంట్లో చెప్తాం దానికోసం. ఓకే, మళ్ళీ సెల్ ఇచ్చింది, ఈ ఫ్లక్చువేషన్ జరిగింది. సాలిడ్ క్యాండిల్ మనకి జరిగినా సరే చక్కగా ఈ ప్రైస్ కింద క్యాండిల్ ఎప్పుడు క్లోజ్ అయిందండి, 14.55. 14.55కి మీరు చూసుకోండి మీ ఎంట్రీ ఎక్కడ ఉంటుంది. చూసారు ఎగ్జాక్ట్గా అక్కడ సాలిడ్ క్యాండిల్ పడింది అంటే మీరు ఆ ప్రైస్ దగ్గర పడింది క్యాండిల్ పడితే చూడండి అసలు స్టాప్ లాస్ ఇట్టే ఛాన్సే ఉండదండి. 13 పాయింట్లు స్టాప్ లాస్. నెక్స్ట్ టార్గెట్ తీసుకున్నా సరే మీకు చూడండి ఇప్పుడు ఇక్కడ క్లోజ్ అయిందంటే నెక్స్ట్ టార్గెట్కి వెళ్ళిపోయిందా, ఎన్ని పాయింట్లు చూడండి అక్కడికి 31 పాయింట్లు. దాన్ని ఇంకా అదే ఫ్లోలో నెక్స్ట్ ఇక్కడ క్లోజ్ అయింది, మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకోకపోయినా దీనిపైన క్లోజ్ అయినప్పుడు మీరు ఎంట్రీ తీసుకుంటే ఈ టార్గెట్ తీసుకోవచ్చు. ఇది కొంచెం చూడండి ఎన్ని పాయింట్లు చూసారా, 70 పాయింట్లు. అసలు ట్రేడింగ్లో మీరు ఈ 70 పాయింట్లు, ఇందాకటిది ఎన్ని పాయింట్లు చూడండి, ఏమండి ఇందాకటిది ఎన్ని పాయింట్లు చూడండి, ఇది ఎన్ని పాయింట్లు, 60 పాయింట్లు. సిఈలు ఎన్ని పాయింట్లు, అసలు మీరు ఇన్ని పాయింట్లు కనీసం డైలీ 30-40 పాయింట్లు పట్టుకోవచ్చు. మీకు మార్కెట్లో ఏం జరుగుతుంది, ఇండెక్స్లో చూసుకుంటే మనకి మార్కెట్ ఈ ప్రైస్ కానీ ఈ ప్రైస్ సస్టైన్ అవుతుంది. వెయిట్ చేద్దాం ఏ ప్రైస్ కింద క్యాండిల్ క్లోజ్ అవుతుందో. ఓకేనండి, అలా చూసుకొని మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే ఈజీగా మీరు 100% ప్రాఫిట్లో ఉండడానికి ఈ టూల్ అనేది ఉపయోగపడుతుంది. ఎంత ఎగ్జాక్ట్గా చూడండి అసలు. లేదు మీరు ఈ చిన్న ఎంట్రీలు మరి ఇక్కడ బయలు ఇచ్చినాయి కదా మారింది కదా అనుకున్నా సరే మీరు ఇదిగోండి ఇక్కడ ఇది ఎప్పుడైతే గ్రీన్లో మారిందో ఇక్కడ ఎంట్రీ పెట్టుకుంటే ఈ స్కాల్పింగ్లు చేసుకోవాలి. మీరు 222 రూపాయల దగ్గర ఎంట్రీ ఎక్కడికి వెళ్ళిందండి, 242, అంటే ఈజీగా 20 పాయింట్లు ఇచ్చింది ఆప్షను. ఓకేనండి, మళ్ళీ చూడండి ఇక్కడ మళ్ళీ గ్రీన్లోకి మారింది, ఇక్కడ మారింది మూవ్ అవ్వలేదు మీకు, అది కూడా మారింది కానీ మూవ్ అవ్వలేదు. తర్వాత పోనీ ఇది చూడండి, అంటే మ్యాక్సిమం ఎక్కడో కానీ అది కూడా మీకు ఇలాంటి క్యాండిల్స్ పడుతున్నప్పుడు ఇలాంటి క్యాండిల్స్లో కూడా మీరు ఈజీగా 20 పాయింట్లు క్యాప్చర్ చేయొచ్చు. ఇలాంటి మార్కెట్లో ఎన్ని మనం 3 క్యాప్చర్ చేస్తే ఒకటి పోద్ది. ఏంటి, ఇలాగ డోజీ క్యాండిల్స్ పడుతున్నప్పుడు చూపిస్తాను చూడండి. ఓకేనండి, ఇందులో ఎన్ని పాయింట్లు చూపించాను, 20 పాయింట్లు చూపించాను. ఇదేంటి మన కొనగాడి నుంచి పెరగల కొట్టేసింది, ఓకే స్టాప్ లాస్ కొట్టేసింది అనుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అయ్యారు, ఈ క్యాండిల్ పడంగానే చూడండి 241 మీ ఎంట్రీ చూడండి ఎక్కడికి వెళ్ళింది, 250, అంటే 10 పాయింట్లు ఇచ్చింది. ఓకేనండి, ఇదైతే మన స్టాప్ లాస్ హిట్ అవ్వాలి. అసలు చూడండి మీరు ఎక్కడ ఎంట్రీ పెట్టుకున్నా లేదంటే పుల్ బ్యాక్ వచ్చి మనకి సాలిడ్ క్యాండిల్ ఏం పడుతుంది, డోజీ క్యాండిల్స్ పడుతుందని మంచి క్యాండిల్ కోసం వెయిట్ చేసి పెట్టుకుంటే చాలు. దీనికోసం మనం రాకెట్ సైన్స్ అవసరంలా కళ్ళ ముందు చూస్తే తెలిసిపోతుంది. చూడండి ఈ క్యాండిల్లో సరైన క్యాండిల్, ఈ క్యాండిల్ చక్క బాడీ దీని కింద ఓపెనింగే ఈ ప్రైస్ కింద ఓపెన్ అయింది, క్లోజ్ అవడం కూడా ఇక్కడే క్లోజ్ అయింది. మంచి క్యాండిల్ ఎప్పుడు 14.50, అంటే మీకు సాలిడ్గా మీకు
కిందకు వచ్చేయడానికి మార్కెట్లో స్ట్రెంత్ పెరిగిందని. ఇది కూడా నాకు క్లియర్గా దీనికి వేరే సెటప్ ఉంటుంది. అది కూడా నా గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి ఈ టూల్ అనేది మంత్లీ యాక్సెస్ కింద ఇస్తున్నానండి. టూల్ గురించి ఇండికేటర్ గురించి చెప్పట్లేదు, చెప్తున్నారు. ఏమంటే కళ్ళ ముందు ఇంత క్లియర్గా చెప్తున్నా. ప్రైజ్ టు ప్రైజ్ వెళ్తుంది. ఇండెక్స్ చూసుకుంటూ ఆప్షన్లో ట్రేడ్ చేసుకోవడమే. ఆప్షన్లో మన ఎంట్రీ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ అని మీకు కళ్ళ ముందు చూపించి చెప్తుంటే ఇంకా నేను దీని గురించి ఇండికేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది నేను ఓన్గా బిల్డ్ చేసుకుంది. దాని గురించి ఇది ఎలా పనిచేస్తుందో చెప్తున్నాను. ప్రతిరోజు మార్కెట్లో ఇది ఎలా పనిచేస్తుందని తెలుసుకోవాలనుకుంటే దీన్ని యాక్సెస్ తీసుకొని మీరు వాడుకుంటా ప్రాక్టీస్ చేసుకుంటా అవుతుంది. ఏంటి మీరు ఏదో ఒక వీడియో చూసేసి దాని గురించి నాకేం అర్థం అవ్వలేదు, నాకు కింద వీడియోలు అని ఉంటే చూడండి. ఆ వీడియోలు చూస్తే ప్రతి వీడియోలో ఏ రోజు ఎలా పనిచేసింది, సైడ్ వేస్ మార్కెట్ ఎప్పుడు ఉంటుంది ఏంటి, అలాంటప్పుడు మన ట్రేడ్స్ ఎలా వస్తాయి, ట్రెండింగ్ మార్కెట్లో మన ట్రేడ్స్ ఎలా వస్తాయి, మార్కెట్ వాల్టాలిటీ పైకి వెళ్ళినా క్యాప్చర్ చేసుకుంటాం, కిందకు వచ్చినా క్యాప్చర్ చేసుకుంటాం. ఓకేనండి, అంత ఈజీగా మన ట్రేడింగ్ సెటప్ అనేది ఉంటుంది. ప్రతిరోజు మీరు ఇలా బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. మార్కెట్ ఇక్కడ నుంచి సిఈ ట్రెండ్ స్టార్ట్ అయింది అండి, చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్, మళ్ళీ పుల్ బ్యాక్, మళ్ళీ ప్రైజ్ పైన క్లోజ్ అయింది. ఇదే ప్రైజ్ చూడండి, ఒకసారి వెళ్ళకపోయింది, రెండోసారి వెళ్ళకపోయింది, రివర్స్ అయిపోయింది. మళ్ళీ పిఈ ట్రేడ్ ఎప్పుడైతే చూడండి సెల్ ఇచ్చింది, ఇది ఎప్పుడైతే గ్రీన్లో మారింది, ఈ క్యాండిల్ ఈ ప్రైస్ దగ్గరికి వచ్చేసింది, వెయిట్ చేస్తారు. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ ఈ ప్రైస్ కింద క్లోజ్ అయింది, మీ ఎంట్రీ వెనక్కి తిరిగి చూసిందా, వచ్చేసింది అంతే. ఈ ప్రైస్కి వచ్చింది, ఈ ప్రైస్ తర్వాత ఈ ప్రైజ్ మార్కెట్ అయిపోయింది. ఇక్కడ ఈ ప్రైజ్ పెండింగ్ ఉంది, నిన్న ఏం చేసింది, ఈ ప్రైజ్ని టచ్ చేసి రివర్స్ అయింది. ఎక్కడి వరకు నిన్న, ఇది మొన్నటిది. అంత ఈజీగా మీకు క్లియర్గా మన సిఈ సైడ్ ఉండాలా, పిఈ ఇది రెడ్లో ఉన్నంతసేపు మీరు సిఈ ఆప్షన్ చూడరు, ఓన్లీ పిఈ ఆప్షన్లో ఆపర్చునిటీ మంచి మీకు ఇక్కడ కనబడుతుంది. ఈ ప్రైస్ దాటినది మీరు ఇక్కడ ట్రేడ్ చేశారు, మంచి ట్రేడ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ర్యాలీ చేశారు, వెంటనే ట్రేడ్ పెట్టేయడానికి ఆలోచించరుగా. ఈ ప్రైజ్కి వచ్చేసిన తర్వాత మార్కెట్ ఏం బిహేవ్ చేస్తుంది, ఈ ప్రైజ్ కాడి నుంచి రివర్స్ అయింది, ఈ ప్రైజ్ పైన క్లోజ్ అయింది, కానీ ఇది రెడ్లోనే ఉంది అంటే వెళ్ళదు, వెయిట్ చేశారు, మళ్ళీ కిందకు వచ్చింది మార్కెట్, ఇక్కడే మనకి రివర్స్ అయింది 2 సార్లు. వెయిట్ చేయండి, ఏంటి సాలిడ్ క్యాండిల్ పడేదాకా వెయిట్ చేయండి. మార్కెట్ చూడండి క్యాండిల్ క్లోజ్ అయింది, క్లోజ్ అయితే మీరు ఈ వాలటాలిటీలో ఉన్న రిస్క్ పడే ఛాన్సే లేదు. ఎట్టి పరిస్థితిలో మార్కెట్ కిందకు వచ్చేయాల్సిందే. కాసేపు మార్కెట్ కన్సల్టేషన్ అయ్యి కంగారు పెట్టినా మీరు కంగారులో ఎంటర్ అవ్వాలంటే వెయిట్ చేయండి. ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నారు మంచి ప్రాఫిట్, వెయిట్ చేయండి. మీకు సాలిడ్ కన్ఫర్మేషన్ ఎప్పుడు చక్కగా ప్రైజ్ కింద క్యాండిల్ ఓపెన్ అవడమే, ప్రైజ్ కింద మొదలైంది, క్లోజ్ అవ్వడం అక్కడ పోయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఇండెక్స్లో స్పేస్ ఉంది, చక్కగా 3 క్యాండిల్స్ అంటే 1 మినిట్లో 15 క్యాండిల్స్ మనం టార్గెట్ తీసుకోవచ్చు. అది కూడా 1 మినిట్లో చూడండి ఎగ్జాక్ట్గా. 1 మినిట్లో ఆప్షను ఇక్కడ కరెక్ట్గా 311 రూపాయలకి వెళ్ళి ఆగుద్దని మన ప్రైస్ వస్తుందండి. చూడండి ఎగ్జాక్ట్గా ఎలా టచ్ చేసి ఆగిందో విక్, అది మన పవర్ ఆఫ్ ట్రెజర్ హంట్. ఓకేనండి, ఎగ్జాక్ట్గా చూడండి ఈ ప్రైజ్ని టచ్ చేసి ఆప్షన్ ఆగింది. అంటే మీరు ఒకవేళ ఇక్కడ ఎంట్రీ పెట్టుకున్నారు, ఈ ప్రైజ్ పైన చూడండి సాలిడ్ క్యాండిల్, అక్కడ సాలిడ్ క్యాండిల్ ఓపెనింగ్ ప్రైస్ కింద ఓపెన్ అయింది, క్లోజ్ అక్కడ అయింది. చూడండి చక్కగా ఎలాగ అయింది. ఇక్కడ మీ ఎంట్రీ, మీ స్టాప్ లాస్, ఇది ఎన్ని పాయింట్లు, 13 పాయింట్లు స్టాప్ లాస్, మీ టార్గెట్ 70 పాయింట్లు, అంటే 1:3. 1:3 అంటే బాబు 13 పాయింట్లు చాలా వచ్చింది మీకు, 70 పాయింట్లు అంటే 1:188 వచ్చినట్లు లెక్క నేను అనుకోవడం రఫ్గా. ఓకేనండి, చూడండి చక్కగా మీకు ఎక్కడికి వెళ్తుంది. ఈ ప్రైజ్ బ్రేక్ అయింది, మీరు వెయిట్ చేస్తారు ఈ ప్రైజ్ వరకు, ఈ ప్రైజ్ పైన ఇంకా క్యాండిల్ క్లోజ్ అవ్వాలో టైం అయిపోయింది. అంటే మనకి మంచి ఎంట్రీస్ 3 ఎంట్రీస్ వచ్చినాయి, స్టాప్ లాస్లు తక్కువ, టార్గెట్స్ ఎక్కువ. మీకు రిస్క్ మేనేజ్మెంట్ కూడా ఇందులోనే ఉంటుంది. ఒకవేళ స్టాప్ లాస్ కొట్టేసిందా, ఇదిగోండి గ్రీన్ లైన్ ఎప్పుడైతే మీకు కింద క్లోజ్ అయితే ఎంట్రీ మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకేనండి, మీరు ఈ వాలటాలిటీ మార్కెట్లకు కూడా మీరు ఈజీగా చూడండి, ఎక్కడ చూడండి 237 ఎక్కడికి వెళ్ళింది, 250 అంటే 13 పాయింట్లు ఇచ్చింది. ఇలా వాలటాలిటీ మార్కెట్లో కూడా మీరు కరెక్ట్గా ఈ వాలటాలిటీ మార్కెట్లో కూడా చూడండి, ఇదో ట్రేడ్ ఏంటి, ఇది సక్సెస్ అవ్వలేదు, ఇది సక్సెస్ అయింది. అంటే వాలటాలిటీ మార్కెట్లో కూడా మనం 3 ట్రేడ్లు చేస్తే ఒకటే లాస్. కానీ ఎలాంటి సిచ్యువేషన్లో
ఇక్కడ చూడండి ఈ డోజీ క్యాండిల్ సిచ్యువేషన్స్లో. ఓకేనండి. దీన్ని కూడా ఎలా అవాయిడ్ చేయాలో మనం చెప్తాము. ఓకేనండి. దీంతోపాటు మీకు డైలీ ట్రేడింగ్లో గైడెన్స్ గ్రూప్లో ఉంటుంది. గ్రూప్లో జాయిన్ చేస్తాం. ఆ గ్రూప్లో డైలీ గైడెన్స్ ఇవ్వండి. సిఏ డైరెక్షన్లో ఉంది, సిఏ ఆప్షన్ పెట్టుకోండి, ఎంట్రీ ప్రైస్ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ, మీ కళ్ళ ముందు ఈ టూల్ చూసుకుంటూ ఇక్కడ సెల్ ఇచ్చింది కాబట్టి, ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ ట్రేడ్ ఇచ్చారు, స్టాప్ లాస్ ఇక్కడ చెప్పారు అని మీకు కళ్ళ ముందు టూల్ కనబడుతుంటుంది. కాబట్టి మీరు కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఒకటే సెటప్ అండి, ఒకటే. దీన్ని మళ్ళీ మనం దీంట్లో ఇండెప్త్ ఉంటుంది. ఆ ఇండెప్త్ అనేది నేర్పుతాను నెక్స్ట్. నాతో ట్రావెల్ అయ్యేవాళ్ళు, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, డైలీ ట్రేడ్ చేసేవాళ్ళకి, కంటిన్యూషన్ నాతో జర్నీ చేసేవాళ్ళకి దీంట్లో ఇది నా స్టార్టింగ్ సబ్జెక్ట్ మాత్రమే స్టాక్ మార్కెట్లో. దీంట్లో ఇండెప్త్ సబ్జెక్ట్ నేను నాతో ట్రావెల్ చేసే వాళ్ళకి, నేర్చుకునే వాళ్ళకి స్టెప్ బై స్టెప్ నేర్పుకుంటూ వెళ్తాను. ఓకేనండి. మీరు సంపాదించుకుంటూ నేర్చుకోవడానికి నాటితో డైలీ ట్రేడ్ చేస్తూ ఈజీగా ఒక 20 పాయింట్లు 30 పాయింట్లు క్యాప్చర్ చేసుకుంటూ మీకు ఎంతో కొంత ఇన్కమ్ వస్తూ స్టాక్ మార్కెట్కి టైం కేటాయించాలంటే మీకు ఎంతో కొంత డబ్బు వస్తేనే మీరు టైం కేటాయించగలరు. బయట పనులు చేసుకుంటూ డబ్బులు కావాలంటే బయట పని చేయాలి. స్టాక్ మార్కెట్ జరిగినప్పుడు బయట పని చేయడం కుదరినప్పుడు మనకి ఎంతో కొంత ఇన్కమ్ వస్తే మనం ఈజీగా దీని ముందు స్టాక్ మార్కెట్ ముందు కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. అది మీకు దీంట్లో ఉంటుంది. డైలీ 2000 సంపాదించుకుంటున్నారనుకో మీకు ఖర్చులు వెళ్తూ ఉంటుంది. దాంతోపాటు మీరు నేర్చుకోవచ్చు. ఓకేనండి. ఒక పక్క మీకు మెయింటెనెన్స్ జరుగుతూ ఉంటుంది, ఒక పక్క మీరు నేర్చుకుంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఒకటే టూల్ మీద కాబట్టి మీరు ఎంత శ్రద్ధ పెడితే అంత ట్రైన్ అయిపోతారు. ఓకేనండి. ఒక గన్న పట్టుకొని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏమవుద్ది, కొన్నాళ్ళకి షార్ప్ షూటర్స్ అయిపోతారు. ఎక్కడో 100 మీటర్లు ఉన్నదాన్ని ఇక్కడి నుంచి కాల్చేస్తారు. అర్థమైందని అంత ఈజీగా ఒకటే సెటప్ కాబట్టి. అంతేగాని ఇవాళ ఇలా ఈ ప్యాటర్న్ ఇక్కడ బై చేయండి, ఆ ప్యాటర్న్ ఎప్పుడు వస్తుందో తెలియదు. లేకపోతే ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇస్తే చూడండి అంటే అది ఎప్పుడు బ్రేక్అవుట్ అవుతుందో తెలియదు. లేకపోతే ఇక్కడ ఇలా సపోర్ట్ వచ్చి ఈ ప్యాటర్న్ వచ్చి వి వచ్చి తర్వాత కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్ను, తర్వాత ఇంకేదో రకరకాలు చెప్తారు పేర్లు. అవన్నీ చెప్పాను అనుకో మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. దానివల్ల మీకు ఈజీగా బై సిగ్నల్ ఇస్తుందా, ఏ ప్రైస్ కింద క్లోజ్ అవుతుంది, నెక్స్ట్ టార్గెట్ ఏంటి, అంతే. ఆప్షన్లు ఎక్కడ బై చేసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, టార్గెట్ తీసుకొని రావాలి. దీనికోసం పెద్ద పెద్ద పంచాయతీలు మనకు అవసరం లేదు. ఈ సబ్జెక్ట్ గురించి మీరు వింటే మీకు అర్థమవుద్ది. కనీసం వినే ఓపిక లేకపోతే మీరు ట్రేడింగ్ పని చేయరు. దానికోసం వదిలేయండి, ఇంకా స్కిప్ చేసేయండి. నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయండి. నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను ఎక్కడా చెప్పట్లేదు. మీరు అది గుర్తుపెట్టుకోండి. నాకు సబ్స్క్రైబర్స్ అవసరం లేదు. ఇది చెప్పుకోండి, నాకు సబ్స్క్రైబర్లు పెరగాలి అని అవసరం లేదు. ఎవరన్నా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి ఈ స్టాక్ మార్కెట్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉండి ఇందులో విషయం ఉంది, దీన్ని నేర్చుకుంటే నాకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళ మటుకే ఇది. మీకేం బలవంతం లేదు. మీరేం తెలుసుకొని మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. ఏదో రకరకాల కామెంట్లు పెడుతున్నారు, స్ట్రాటజీ చెప్పలేదు, అది అసలు ముందు నువ్వు అసలు ఒక వీడియో చూసేసి దాని గురించి ఏం తెలిసేసుకుంటావు నువ్వు? వీళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళండి, ఆ కోర్సులు వినండి. ఇంటే కోర్సులు కూర్చోబెట్టి మీ దగ్గర 25,000 50,000 తీసుకొని ఆడ అసలు ముందు పంచాయతీ క్యాండిల్స్ కానీ మొదలెడతాడు. అది ఈని ఆడికి ఒక 20,000 25,000 ఒక 50,000 చదివించుకొని అది పోయిన తర్వాత ఆడు చెప్పింది అర్థం అవ్వదు. అది పట్టుకొని ఏదో చేసేద్దామని మార్కెట్లోకి వచ్చి ₹1,00,000 పెట్టి క్యాపిటల్ పోగొట్టుకొని మీరు టైం వేస్ట్ చేసుకోండి. ఓకేనా? దానికి బలవంతం ఏమీ లేదు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలా, అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా పర్వాలా. ఏంటంటే 10 మందిలో ఒకళ్ళకే నచ్చినా పర్వాలా, వాళ్ళకి ఏమైనా ఉపయోగపడినా పర్వాలా, అంతే. దానికి కావాలనుకున్నావు నాకు ఫోన్ చేస్తే, అర్థమైందండి? దాని గురించి వివరాలు తెలుసుకుంటారు, అంతే. ఇది ఏంటంటే ఎలా పనిచేస్తుంది, ఈరోజు మార్కెట్ సిచ్యువేషన్లో మనది ఎలా పనిచేసింది, ఎన్ని ఎంట్రీస్ వచ్చినాయి, నిన్న మార్కెట్ సిచ్యువేషన్లో ఎలా పనిచేసింది, ఎన్ని ఎంట్రీస్ వచ్చినాయి అని నేను క్లియర్గా చెప్తున్నా. చెబితే అబ్బో 20 నిమిషాలా, 30 నిమిషాలా, 40 నిమిషాలా అంటున్నారు. మరి స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇండెక్స్ చూపించాలి. ఇండెక్స్ 6 గంటలు మూవ్ అవుతుంది పొద్దునుంచి. ఈ 6 గంటల్లో మనకి ఎంట్రీస్ ఎక్కడ వచ్చినాయి చెప్పాలి, సిఈలు ఎక్కడ వచ్చినాయి చెప్పాలి, పిఈలు ఎక్కడ వచ్చినాయి చెప్పాలి, మన ఎంట్రీ కండిషన్స్ చెప్పాలి,
టార్గెట్ ఎంట్రీ ఎలా తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, అవన్నీ కండిషన్ చెప్పాలంటే వీడియో లెంత్ అవుతుంది. మీకు అర్థం అవ్వాలి కదా, మళ్ళీ అర్థం అవ్వకపోతే ఏమి చెప్పలేదంటారు. చెబితేనేమో 30 నిమిషాలు 40 నిమిషాలు పట్టి ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలంటే దానికోసం నేర్చుకోవడానికి టైం కేటాయించాలి. ఆ టైం కేటాయించలేనోళ్ళు స్టాక్ మార్కెట్కి పనికి రారు. ఇది నొక్కిపెట్టి చెప్తున్నా. ఎందుకంటే 6 గంటలు మార్కెట్ ముందు కూర్చొని ఎంట్రీ ఎప్పుడు వస్తుందా అని పేషెన్సీగా వెయిట్ చేసి ఆ పేషెన్సీతో ఉండి ఎంట్రీ తీసుకున్నవాడే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతాడు. ఒక సబ్జెక్ట్ అనేది నేర్చుకునేవాడే. ఇప్పుడున్న మార్కెట్లో సబ్జెక్ట్స్ ఒకటి కాదండి 100 ఉన్నాయి. ఆ 100 నేర్చుకోవాలంటే అది మీ తరం కాదు. నేను చెప్పే సింపుల్ సబ్జెక్టే మీకు వినడానికి ఓపిక లేని వాళ్ళు ఆ 100 ఏం నేర్చుకుంటారు? 100 కాదు, కొన్ని వేలు ఉన్నాయి స్ట్రాటజీలు. ఇంక మీ వల్ల కాదనమాట. అందుకని మీరు స్కిప్ చేసేసి వేరే డ్యూటీ ఏమైనా ఎత్తుక్కోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది. ఇంకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ అంటారా? అది చేసినా చేయకపోయినా నాకేమి ఇబ్బంది లేదు. నాకు యూట్యూబ్ ఛానల్ రన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏమంటే దాని గురించి నాకు పెద్ద పట్టింపే లేదు. ఏంటంటే ఎవరన్నా స్టాక్ మార్కెట్లో ఇబ్బంది పడేవాళ్ళు, ఏదైనా మంచి కంటెంట్ దొరికితే బాగుండు అని ఎతికేవాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం ఎవరికన్నా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. వీడియోస్ కూడా కంటిన్యూ అప్లోడ్ చేయడానికి కూడా నాకు కుదరట్లా. ఓకేనండి. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ వీడియోలు ఎంత ఎక్కువైపోతే మళ్ళీ అదో బాధ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.